అందరికీ నమస్కారం. ఈరోజు నేను చేయబోయే స్వీట్ వచ్చేసి బయట కొనుక్కునే లడ్డూల కంటే ఇది మరింత రుచిగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు, పెద్దలకు, వృద్ధులకు కూడా ఎంతో మంచిది. ఎలా చేయాలో చూద్దామా? ప్యాన్లో 1 కప్ వరకు పెసరపప్పు తీసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించండి. మంచి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. పెసరపప్పు వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. శరీరానికి మంచి నాణ్యమైన ప్రోటీన్ అనేది అందిస్తుంది. ఎక్కువసేపు ఆకలి వేయకుండా కూడా ఉంచుతుంది. పిల్లల ఎదుగుదలకు సహాయపడుతుంది. డైజెషన్ తేలికగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. శరీరానికి అవసరమైన ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు అందుతాయి. శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. సాయంత్రం స్నాక్గా లేదా పిల్లల లంచ్ బాక్స్లోకి ఒకటి పెడితే చాలా మంచిదండి. ఇలా మంచి కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారపెట్టుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఎక్కడ పలుకులు లేకుండా చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పెసరపప్పులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే కనుక ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకుని వీటంతటిని తడి లేకుండా ఏదైనా డ్రై క్లాత్ మీద వేసి ఆరబెట్టుకోండి. ఆ తర్వాత వీటిని వేయించుకోండి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇక్కడ పెసర లడ్డూకి నేను బెల్లం మాత్రమే యూస్ చేస్తున్నాను. కావాలంటే మీరు షుగర్ కూడా వేసుకోవచ్చు. అరకప్పు వరకు బెల్లం వేసుకుని వీటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇక్కడ బెల్లం అనేది ముద్దగా ఉంది కదండి. సో పెసరపప్పు పౌడర్లో వేసుకుని అందులో 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసి బెల్లం మొత్తం పెసర పౌడర్లో కలిసే విధంగా చేతితో బాగా నలపండి. వీటిని మరొకసారి మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి. మీరు ఇక్కడ డైరెక్ట్గానే మిక్సీ చేసుకోవచ్చండి. ఏంటంటే నేను బెల్లం అనేది బాగా తడిగా ఉందని చెప్పి చేతితో స్మాష్ చేసిన తర్వాత మరొకసారి మిక్సీ పట్టుకున్నాను. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ మిలన్ సీడ్స్ కానీ, మస్క్ మిలన్ సీడ్స్ కానీ వేసుకుని మంటిని లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించండి. ఇవి బాగా ఫ్రై అయినాక చిన్న కప్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఈ ప్లేస్లో మీరు ఏదైనా డ్రై ఫ్రూట్స్ అన్నా వేసుకోవచ్చండి. నెక్స్ట్ అదే ప్యాన్లో 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత మిక్సీ పట్టినటువంటి పెసర బెల్లం పౌడర్ వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టి 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. ఎక్కడా ఉండలు లేకుండా బాగా ఫ్రై చేయండి. బెల్లం కాబట్టి ఉండల కింద కట్టేస్తుందండి. ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకుని చేతితో బాగా స్మాష్ చేసిన తర్వాత మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని ఒక 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. ఒక చిన్న చిట్కా చెప్తానండి. ఫైనాన్షియల్ టిప్ వచ్చేసి ఎంత ఆదాయం వచ్చినా కనీసం 10% అయినా పొదుపు చేయడం అలవాటు చేసుకోండి. చిన్న పొదుపే రేపటి పెద్ద బలం. అవసరం లేని వస్తువులు కొనే ముందు 24 గంటలు ఆలోచించండి. చాలాసార్లు ఆ ఖర్చు అవసరం లేదని మీకే తెలుస్తుంది. ప్రతి నెల ఖర్చులను ఒక చిన్న నోట్బుక్లో రాసుకోండి. డబ్బు ఎక్కడ ఖర్చు అవుతుందో సులభంగా తెలుస్తుంది. ఇక్కడ మనం షుగర్ వేస్తే కనుక మనకి పిండి అనేది కొంచెం మాయిశ్చర్గా వస్తుందండి. లడ్డూలు చుట్టుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ బెల్లం పౌడర్ కాబట్టి కొంచెం పొడిగానే ఉంటుంది. నెయ్యి అనేది ఎక్కువ పడుతుందన్నమాట. చల్లారిన తర్వాత సరిపడా నెయ్యి వేసుకుని మొత్తాన్ని బాగా మిక్స్ చేసి చిన్న చిన్న లడ్డూల కింద చుట్టుకోవడమే. ఇక్కడ నెయ్యి వచ్చేసి 1/2 కప్పుకి 1 టేబుల్ స్పూన్ ఎక్కువే పట్టిందండి. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే లడ్డూలు అంత టేస్టీగా ఉంటాయి. కానీ అందరూ నెయ్యి అనేది ఎక్కువ వేయలేరు కాబట్టి ఒక 1/2 కప్ వరకు వేసుకుని ఈ విధంగా లడ్డూల కింద చుట్టుకోండి. మనం సున్నుండలు చేస్తాం కదా, అలాగా 2 చేతులు యూస్ చేస్తే కనుక లడ్డూలు అనేవి విరిగిపోకుండా చాలా స్ట్రాంగ్గా వస్తాయి. మీకు నెయ్యి క్వాంటిటీ కూడా తక్కువే పడుతుందండి. ఫైనల్గా ఫ్రై చేసినటువంటి మస్క్ మిలన్ సీడ్స్ కూడా వేసుకుని బాగా కలుపుకుని చిన్న చిన్న లడ్డూల కింద చుట్టుకోండి. ఇక్కడ పిండి అనేది ఎక్కడ పలుకుల కింద ఉండకూడదు. చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. సో మెత్తగా మిక్సీ పడితేనే మనకి లడ్డూలు అనేవి వస్తాయి. అదొకటి గుర్తుపెట్టుకోండి. లడ్డూలను పూర్తిగా చల్లారిన తర్వాతే డబ్బాలో నిల్వ చేయండి. అలా చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉండి రుచి కూడా అలాగే ఉంటుంది. పిల్లలకి ఇచ్చేటప్పుడు గోరువెచ్చని పాలతో పాటు ఇస్తే ఇంకా బాగా ఇష్టంగా తింటారు. లడ్డూ మిశ్రమం మరీ పొడిగా అనిపిస్తే కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. మరీ తడిగా ఉంటే కొద్దిగా వేయించిన పెసరపప్పు పొడి కలిపితే పర్ఫెక్ట్గా వస్తాయి. ఎప్పుడైనా సరే ఇంట్లో లడ్డూలు ప్రిపేర్ చేసేటప్పుడు అవసరమైనంత మాత్రమే తయారు చేసుకోవడం ఎప్పుడూ మంచి అలవాటు. ఎందుకంటే వాటి టేస్ట్ అనేది తగ్గిపోతుందండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటే కనుక. అందువల్ల వారానికి సరిపడేవి చేసుకోండి.
ఇలాంటి చిన్న చిన్న వంట చిట్కాలు మీ వంటను ఇంకా రుచిగా మారుస్తాయి. ఈరోజు రెసిపీని తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మళ్ళీ మరో కొత్త వంటతో కలుద్దాం. ఫైనల్గా ఒక్క పాజిటివ్ థాట్ అండి. ఇతరులతో పోల్చుకోవడం కంటే నిన్నటి మీతో ఈరోజు మీరు మెరుగ్గా ఉండేందుకు ప్రయత్నించండి. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు, పరిస్థితులు వేరు, అవకాశాలు కూడా వేరు. అందుకే ఇతరుల విజయాన్ని చూసి నిరాశపడకండి. నిన్నటి కంటే ఈరోజు ఒక అడుగు ముందుకు వేస్తే చాలు. చిన్న చిన్న మార్పులే ఒకరోజు పెద్ద విజయానికి దారితీస్తాయి.